బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల చివరి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఫోన్ ట్యాపింగ్పై సిట్ విచారణ, జీహెచ్ఎంసీ విలీన ప్రక్రియ, హిల్ట్ పాలసీ, ఫార్ములా, ఈ కార్ రేసింగ్పై ఏసీబీ విచారణతో పాటుగా సాగునీటి ప్రాజెక్టుల విషయంపై అసెంబ్లీ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై చర్చించే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం. ఈ నెల చివరి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్లో అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శీతాకాల అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకు సన్నాహం అయిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు వివిధ అంశాలపై కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా పరిషత్, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలు కావచ్చు, 42 బీసీల రిజర్వేషన్ సంబంధించిన అంశాలతో పాటు ఫోన్ ట్యాపింగ్, అదేవిధంగా సిట్ విచారణకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా జీహెచ్ఎంసీలో ఇటీవల వార్డుల విభజనకు సంబంధించిన డీలిమిటేషన్ సంబంధించిన ప్రక్రియతో పాటు హిల్ట్ పాలసీ, అదేవిధంగా ఫార్ములా, ఈ కార్యకు సంబంధించినటువంటి కేసులు, అదేవిధంగా నీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటీవల స్పీకర్ 5 ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించినటువంటి 5 ఎమ్మెల్యేలపై స్వీకరించిన తీర్పుకు సంబంధించిన విషయాలపై కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాలు, ఇటీవల కాలంలో గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన విషయాలపై కూడా ఈ యొక్క అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 28 నుంచి కూడా నిర్వహించాలని కూడా భావిస్తున్న సమాచారం తెలిసింది. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులతో పాటు అదేవిధంగా ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఇటీవల కాలంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ సంబంధించిన విషయాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు అటు ప్రతిపక్ష నేతలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో అనేక అంశాలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని చూస్తున్నారు. మరోవైపు మెస్టిక్ సంబంధించినటువంటి టూర్ సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, పెన్షన్లకు సంబంధించిన విషయాలపై కూడా ప్రతిపక్ష నేతలు ఈసారి అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించే అవకాశం ఉంది. చూడవచ్చు, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతము 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాతనే బయటకు వస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వాటన్నిటి కూడా ఖచ్చితంగా ప్రజలకు వెళ్తామని గతంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావించిన నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ కార్యాలయంలో కూడా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదన్న కూడా చూడాల్సిన చెప్పింది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా సిద్ధం చేస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.